to have many biryanis because it's so famous in the world. ఇదే మన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇవాళ. మనం హైదరాబాద్ వచ్చి చార్మినార్ దగ్గర ఫోటో దిగకపోతే హైదరాబాద్ రానట్టే. ఫ్రెష్ మస్కాబన్ తినాలంటే హైదరాబాద్లో మాత్రం నిమ్రా కేఫ్కి రావాలి. నెక్స్ట్ మనం ట్రై చేయాల్సింది ఏంటంటే బిర్యానీ జబర్దస్త్ ఉంటుంది. 10,000 to 15,000 పీపుల్ కూర్చొని నమాజ్ చేసుకోవచ్చు ఇక్కడ. కమ్ కర్కే బోలో బాయ్. సో టైంతో సంబంధం లేకుండా టీ తాగే వాళ్ళు ఎంతమంది? ఈ కనిపించేదంతా కూడా మొజంజాహీ మార్కెట్ అనమాట. ఈ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా కరాచీ బేకరీ. ఇది ఓల్డెస్ట్ కరాచీ బేకరీ. ఇంకెక్కడ నుంచి మనకి చాలా బేకరీస్ వచ్చేసినాయి, కానీ ఇక్కడ నుంచి మీకు అంతా ఓల్డ్ సిటీ కల్చర్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం నేను మీకు చెప్పాను కదా జూ పార్క్ చూపించినప్పుడు చార్మినార్ కూడా నేను మీకు సెపరేట్గా మళ్ళీ చేసి చూపిస్తానని, అందుకే ఇవాళ చార్మినార్కి వచ్చాను అనమాట. ఇదంతా ఓకే, ఈ చార్మినార్ దగ్గర ఈ మాన్యుమెంట్స్ ఇవన్నీ ఓకే, కానీ మీరు హైదరాబాద్ మోడర్న్ హైదరాబాద్ ఒకలా ఉంటుంది, ఈ పర్టికులర్ ఈ ఓల్డ్ సిటీ ఇదంతా ఈ కల్చర్ అంతా ఒకలా ఉంటుంది అనమాట. డెవలప్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు, కానీ ఇది ఇక్కడ ఎందుకో డెవలప్మెంట్ అనేది అవ్వదు. ఫర్ వాట్ రీజన్ అనేది నాకు ఒక వ్యాలిడ్ రీజన్స్ రెండు అనుకుంటున్నాను నేను. సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి, అప్పుడు మన ఐడియాస్ కొలాబ్ అవుతున్నాయో లేదో చూద్దాం మనం. ఇక్కడ పెద్ద హెడ్ఏక్ ఏంటంటే పార్కింగ్. సో పార్కింగ్ చేసినప్పుడు నేను మీకు కొన్ని చెప్తాను, అవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మన బండి ఎక్కడ సేఫో చూసుకొని అక్కడ మాత్రమే పార్క్ చేయాలి. చుట్టూ సీసీ కెమెరాలు ఉంటే పర్వాలేదు, లేదంటే కష్టం. ఇదిగో ఇదేంటో చూడండి, ముబారక్ మహల్ కాంప్లెక్స్ అంట. ఎంత పార్కింగ్ అన్నా, ఇది పార్కింగ్ ఏరియానా? ఓ ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఓకే, ఇలా ఉంటే పర్వాలేదు మనకి. పార్కింగ్ ఎక్కడ మెన్షన్ చేస్తారో అక్కడే మీరు పార్కింగ్ చేసుకోవడం సేఫ్. సో కొన్ని దగ్గరలో మీకు సీసీ కెమెరాస్ ఉండవు, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎక్కడ పెడితే అక్కడ పెట్టారంటే మీ బైక్స్ మళ్ళీ చోర్ బజార్లో పార్కులు కనపడతాయి అన్నమాట. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హైదరాబాద్ హార్ట్లో ఉన్న ఐకానిక్ ప్లేస్ అనమాట చార్మినార్. సో ఇంతకుముందు చాలామంది చార్మినార్ ప్లేస్ని మీకు చూపిస్తుంటారు, కానీ నేను సింపుల్గా షార్ట్గా స్వీట్గా ఈ చార్మినార్ కల్చర్ ఏంటి, షాపింగ్ ఏంటి, ఫుడ్ ఏంటి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇదే కనిపిస్తుంది కదా చార్మినార్. సో మనం ఒకసారి వాక్ అరౌండ్ ఇచ్చేద్దాం. ఇక్కడ క్రౌడ్, లైట్స్, స్ట్రీట్ సౌండ్స్, ఇదంతా లైవ్లీ అట్మాస్ఫియర్ అనమాట. అంటే ఇక్కడ లోకల్ వెండర్స్, బ్యాంగిల్ షాప్స్, పర్ఫ్యూమ్స్, పెరల్స్. సో ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్. అండ్ ఓల్డ్ సిటీ ఫీల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మోడర్న్ హైదరాబాద్ అనమాట. ఎవ్రీ వన్ ఆర్ బిజీ ఇన్ సెల్ఫీస్ అండ్ ఆల్. మనం హైదరాబాద్ వచ్చి చార్మినార్ దగ్గర ఫోటో దిగకపోతే హైదరాబాద్ రానట్టే. ఎవరు నమ్మరు కూడా మనం. మీకు ఇక్కడ మొత్తం కల్చర్ చూపించి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి అన్నీ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ నేనైతే స్కిప్ చేసేసాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాను, ఎందుకంటే ఇక్కడ టీ తాగాలి ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ వచ్చి బిర్యానీ తినాలి, అండ్ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంట్లో తినొచ్చామంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయలేమన్నమాట, ఫుడ్ ఎంజాయ్ చేయలేమన్నమాట. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంటర్ అయ్యి నేను మీకు మొత్తం చూపిస్తాను ఏంటి అసలు. ఇది ఫస్ట్ టైం నేను కూడా. ఇక్కడ నుంచి చూడండి మొత్తం అంతా మీకు అంతా ఒకటే సెట్లో కనిపిస్తుంది. రైట్ సైడ్లో మక్కా మసీద్ కనిపిస్తుంది కదా, మొత్తం అంతా ఇక్కడ చార్మినార్ షాపింగ్, బ్యాంగిల్స్, ఇదంతా ఒకటే స్ట్రైట్ రోడ్డు. ఇంక ఇది మండే కాబట్టి కొంచెం అంత హడావుడిగా ఏం లేదు. చార్మినార్కి అయితే అసలు రెస్ట్ అయితే ఉండదన్నమాట. సో మార్నింగ్ షాపింగ్ చేసే వాళ్ళంతా మార్నింగ్ వస్తారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, సరదాగా కార్లో వెళ్దాం, పార్కింగ్ ఇబ్బంది అవుతుందేమో అని మిడ్ నైట్ వచ్చేవాళ్ళు ఉంటారు. మిడ్ నైట్ లైటింగ్స్లో బాగుంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ పాయ తినడానికి వస్తారు కొంతమంది. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తిరుగుతూ ఉంటారు. సో 24/7 చార్మినార్కి అయితే ఖాళీ ఉండదు. నేను చార్మినార్కి మొత్తం మీకు వాక్ అరౌండ్ ఇచ్చాను కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఏంటంటే నిమ్రా కేఫ్ అనమాట.
ఇక్కడ చాయ్ స్పెషల్ మన నెక్స్ట్ అనమాట. ఇదే మన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇవాళ. సో టైంతో సంబంధం లేకుండా టీ తాగే వాళ్ళు ఎంతమంది? అబ్బా టీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సూపర్. టైము పాడు లేకుండా మనం టీ తాగాలి. ఇంట్లో ఉంటే మహా అయితే మనం మార్నింగ్ ఒకసారి తాగుతాం, ఈవినింగ్ తాగుతాం. ఇక్కడికి వచ్చామంటే అసలు తాగుతూనే ఉంటాం అనమాట. ఎందుకంటే ఈ టీ అంత బాగుంటుంది. ఇక్కడ టీ మస్కా బన్ ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. సో ఇంట్లో తాగిన దానికి ఇక్కడికి మీకు చాలా వేరియేషన్ ఉంటుంది. మిస్ అవ్వకండి, నిమ్రా కేఫ్ని మాత్రం మిస్ అవ్వకండి. చియర్స్. వావ్ నైస్. ఈ ఛాయ్లో ఈ మస్కా బన్ ఇట్లా ముంచుకొని తింటే దీని ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫ్రెష్ మస్కా బన్ తినాలంటే హైదరాబాద్లో మాత్రం నిమ్రా కేఫ్కి రావాలి. సూపర్. సో ఐకానిక్ చార్మినార్ పక్కనే ఉండే ఇంకో మెజెస్టిక్ ప్లేస్ ఏంటంటే ఈ మక్కా మసీద్ అనమాట. సో ఈ మక్కా మసీద్ అని నేమ్ ఎలా వచ్చిందంటే యాక్చువల్గా మసీద్. సో ఆ సెంటర్ ఆర్చ్ ఉంది కదా, ఆ సెంటర్ ఆర్చ్లో ఉండే స్టోన్స్ అన్నీ కూడా మక్కా నుంచి వచ్చినాయి. ఆ బ్రిక్స్ అన్నీ కూడా మక్కా నుంచి వచ్చినాయి. అండ్ ఇది కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 80 years టైం పట్టిందనమాట. అండ్ ఇక్కడ ఒకటేసారి కూర్చొని క్లోజ్ టు 10,000 to 15,000 పీపుల్ కూర్చొని నమాజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో హిస్టరీ, ఫెయిత్, హెరిటేజ్ ఇవన్నీ కలిపిన ఒక టైమ్లెస్ ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందంటే అది మక్కా మసీద్ అనమాట. సో దీనికి ఎంట్రీ ఫీజు లాంటిది ఏం లేదు. సో మీరు నార్మల్గా ఏమైనా దర్గాలోకి ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వచ్చు. ఎవరైతే ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో చార్మినార్ చుట్టుపక్కల ఉండేది ఏంటంటే నార్మల్ పెరల్స్, అత్తర్లు లాంటి ఫేమస్. పక్కా మనకి ఇంకా గాజులు కావాలి, బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే लाड बाजार लोग एंटर अव्वाल्सिंదే. ఇదే लाड बाजार. इसमें थोड़ा मल्टी कलर में चाहिए भैया. और अलग मॉडल्स नहीं है? अपना आप रेट है वो भी, बस नाराज नहीं. अलग मॉडल्स नहीं है? दिखाओ भाई, एक बार दिखाओ. हाँ एक बार साइज करके चेक करके दे. कितना है वो पूरा सेट? 150 का है ये. कम करके बोलो भाई. आप बोले मैडम, कम करके बोलो भाई. कितना? दो मैडम, आपको नहीं आएगा. 100 करो, पैक करो. कितना है भाई वो? ये वाला 200 का है, हैदराबादी स्पेशल वैरायटी है. ये पूरा 200 का है. कितना बैंगल आते हैं इसमें? 6 बैंगल्स आते हैं. ठीक है. ये जो आपके लिए तो आपको 600 बोलता, 200 में आता है. అచ్చా, వేరే షాప్లో అయితే 600 చెప్తారంట, అండ్ 200కే వస్తాయంట. ఇదిగోండి ఈ సెట్ అంతా, ఇప్పుడు మీకు కనిపించే ఈ సెట్ అంతా కూడా ఓన్లీ 200 అంట. ఇది ఇవన్నీ జైపూర్ బ్యాంగిల్స్ అంట, 300 అంట. ఈ సెట్ ఇట్లా 300 అంట. ఇదిగోండి చూడండి, ఇవన్నీ జుమ్కా బ్యాంగిల్స్ అంట. ఈ సెట్ ఇలా వచ్చి 300 అనమాట. సో 300కి అసలు నిజంగా మనం ఏదో గోల్డ్ పెట్టుకున్నట్టు ఉందన్నమాట. 300కి చాలా బాగున్నాయి అసలు జుమ్కా బ్యాంగిల్స్. సో ఇవేమో ఈ సెట్ ఏమో అన్ని ట్విన్ బ్యాంగిల్స్, ఇవేమో 500 అంట. అచ్చా, ఇట్లా సెట్ ఉంటుంది అనమాట, రెండు కలిసి ఉంటాయి అన్నమాట. ఇట్లా ట్విన్ బ్యాంగిల్స్ అంట. ఇవి 500. చూడండి ఇవన్నీ కూడా మార్వాడి బ్యాంగిల్స్ అంట. ఇవి చూడండి వెల్వెట్ బ్యాంగిల్స్, డిఫరెంట్ మీకు ఏమైనా ఏ కలర్స్ కావాలంటే పూరా హైదరాబాదీ బ్యాంగిల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు ఏది కొన్నా కూడా ఫస్ట్ మీకు బేరం ఆడటం రావాలన్నమాట. సో బార్గెనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ హియర్. సో వాళ్ళు 1000 రూపీస్ చెప్తే మీరు 400కి అడగండి, ఓకేనా? వాళ్ళు 400 రూపీస్ చెప్తే 100కి అడగండి, 200 చెప్తే 50కి అడగండి. హోటల్ షాదాబ్. ఇక్కడ మనం బిర్యానీని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. షాదాబ్లో మనం బిర్యానీ తినాలంటే ఆల్మోస్ట్ 1/2 అవర్ వెయిట్ చేయాలన్నమాట. నేను వ్లాగ్ చేసుకుంటాను అంటే యాక్చువల్గా సింగిల్ పర్సన్స్కి పైన అలౌడ్ లేదనమాట, మొత్తం కిందే. నేను వ్లాగ్ చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తే 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత దొరికింది. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. సో మీకు ఇక్కడ సీట్ దొరకాలంటే 1/2 అవర్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఈవినింగ్ టైమ్స్ ఎలా ఉంటుందో తెలీదు. మండే ఇది, వీకెండ్స్ అయితే ఇంకెంత టైం వెయిట్ చేయాలో.
సో వెజ్ బిర్యానీ నుంచి షాదాబ్ స్పెషల్ మటన్ బిర్యానీ 530. ఫ్యామిలీ ప్యాక్ అయితే 1100 1200 దాకా ఉందన్నమాట. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, డబల్ కా మీఠా, కుబానీ కా మీఠా అన్నీ ప్రతిదీ అవైలబుల్ ఉన్నాయన్నమాట, డెజర్ట్స్తో సహా. చార్మినార్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత, టీ బిస్కెట్ అన్నీ అయిపోయిన తర్వాత, బ్యాంగిల్ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ట్రై చేయాల్సింది ఏంటంటే బిర్యానీ. బిర్యానీ జబర్దస్త్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇట్లా వదులుతుంటే పీస్ ఎలా పడుతుందో చూడండి. అంటే ఒక్కొక్క గ్రెయిన్ కూడా గ్రెయినీగా ఉంటుంది. మనం బయట తింటే స్పెషాలిటీ ఏంటంటే క్వాంటిటీ పక్కన పెడితే ఒక్కొక్క రైస్ అంటుకోదు అనమాట. సో చూడండి ఎట్లా పడుతుంది. ఇది అథెంటిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. అసలు మీరు ఎంతమంది బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు అసలు? సో నేనైతే షదాబ్లో తింటున్నాను. హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సూపర్. సో బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి, కానీ టిపికల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ తినాలంటే మాత్రం షదాబ్లో మాత్రమే తినాలి. చాలా బాగుందన్నమాట. ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. మీకు నచ్చిన ప్లేసెస్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. లాస్ట్ టైం హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేశారో కామెంట్ చేయండి. అది 1000 రూపీస్ చెప్పినా కూడా అది మీరు 100 రూపీస్కి అడగాలి. సో బార్గెనింగ్ తెలియాలన్నమాట. సో మీకు హిందీ రాకపోతే నేను 2 చెప్తాను, ఆ 2 ఫాలో అవ్వండి. ఒకటి కితనా హై, 2 కమ్ కర్నా హై. ఈ 2 మీరు ఫాలో అయితే మినిమం డిస్కౌంట్ మీకు దొరికిపోతుంది అనమాట. మీరు ఇంకా సీరియస్గా ఫేస్ పెట్టి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ లాగా మీరు బిహేవ్ చేస్తే ఈవెన్ 1000 రూపీస్కి కూడా అన్బిలీవబుల్ 100 రూపీస్కి మీకు వచ్చేస్తుంది అనమాట. దట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ బార్గెనింగ్ టెక్నిక్స్. సో మక్కా మసీద్కి ఆపోజిట్లో ఉంటుంది మిలన్ జ్యూస్ సెంటర్. ఇది మల్బరీ మలై అంట. నాకు ఆల్మోస్ట్ 120 పడింది. ఇది మల్బరీ మలై అంట. ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఫ్రెష్నెస్కి ప్యూర్ డెఫినేషన్ అనమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఈ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఈయన క్రిస్టియన్ అంట. his name. You are from Germany. I'm fascinated. Yes, Germany. I'm from Bavaria, south part how of you are Germany. feeling watching Charminar? I feeling good. I feeling great because it's culture poor. Yes, Yes, it's culture. history. Yes, it's Yeah. history. So where you are staying? I'm staying here in the hotel. Good hotel. Full experience of Hyderabad. The first experience is to have many biryanis because it's so famous in the world. Thank you brother. Thank you. సో ఇది మన హైదరాబాద్ కల్చర్, షాపింగ్, ఫుడ్, హెరిటేజ్, ఎవ్రీథింగ్. సో అన్నీ కలగలిసిన ప్లేసే మన చార్మినార్ అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, సమ్మర్ స్టార్ట్ అయ్యింది, వాటర్ మాత్రం తాగుతూ ఉండండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చార్మినార్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.